హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 23వ తేదీ 11వ నెల 24వ వచనంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ప్రభు అయిన ఘనమైన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వం నుండి విడింపబడి ఇప్పుడు మొట్టమొదట ఒక గొప్ప ఘనకార్యమును కళ్ళారా చూసి ఆ మహత్కార్యము అనగా ఎర్ర సంద్రము 2 పాయలుగా చీలి ఆరిన నేలను ఇజ్రాయేలు నడవడం, ఐగుప్తీయుల రౌతులు, సేనలు, రథములు, గుర్రములు సమస్తము ఆ సముద్రం మింగివేయడం, ఇదంతా చూచినప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయము 32వ వచనములో ఏం రాయబడిందంటే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ప్రైజ్ ది లార్డ్. నమ్మకము ఏమి? అంతకు పూర్వం ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు చూసి నమ్మకం ఉంచలేదా? అబ్రహాముకు, తమ పితరుడైన అబ్రహాముకు దేవుడు చేసిన గొప్ప కార్యములు వీళ్ళు వినలేదా? ఇస్సాకు చేసిన గొప్ప కార్యములు వీళ్ళు చూడలేదా? యాకోబుకు చేసిన ఆ గొప్ప కార్యములు వీళ్ళు వినలేదా? వీళ్ళు తమ పితరుల ద్వారా తెలుసుకోలేదా? తెలుసుకున్నారు. కానీ మరలా దేవుణ్ణి ఇక్కడ ఎందుకు సనుగుతూ ఉన్నారు? ఎందుకు నమ్మకం పోగొట్టుకుంటున్నారు? ఎందుకు మోషేని అంటున్నారు, మాకేమి ఐగుప్తు దేశంలో సమాధులు లేవా? మరి యెహోవా దేవుడు చేసిన గొప్ప కార్యము ఎలాంటి కార్యాలు చేశాడు ఆయన? ఐగుప్తు దేశంలో వచ్చిన తెగుళ్ళ పరిస్థితి ఏంటి? అబ్రహాం పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటి? ఇస్సాకు పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు, యాకోబు పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు అవన్నీ విన్నారు కదా. మీ పితరుల దేవుడైన యెహోవా దేవుడు మీకు దేవుడుగా ఉన్నాడు కదా. మరి ఎందువల్ల మీరు నమ్మకం లేకుండా జీవిస్తున్నారు? ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఎందుకు మీరు జారిపోతున్నారు? ఎందుకు మాటి మాటికి సనుకుంటున్నారు? ఎందుకనగా అవిశ్వాసము. ఇక్కడ నమ్మకానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే విశ్వాసము. బైబిల్ పదం విశ్వాసము, విశ్వాసులు, విశ్వాసవీరులు. ఈ విశ్వాసము అనేది క్రైస్తవులకు, దేవుని నమ్మిన బిడ్డలకు అది గొప్ప ఫౌండేషన్. విశ్వాసం లేకుండా ఎవరు దేవుని చూడలేరు. విశ్వాసం లేకుండా ఎవరు స్వస్థపడలేరు. విశ్వాసం లేకుండా దేవుని ఆశ్చర్యకార్యాలు ఎవరు చూడలేరు, అనుభవించలేరు. విశ్వాసం లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం దుర్లభం. విశ్వాసం లేకుండా దేవునితో నడవడం కష్టం. విశ్వాసం లేకుండా ఈ లోకాన్ని జయించడం కష్టం. విశ్వాసం లేకుండా సాతాన్ని జయించడం కష్టం. విశ్వాసం లేకుండా నీతిమంతుడిగా జీవించడం కష్టం.
అసలు విశ్వాసం లేకుండా నువ్వు క్రైస్తవుడుగా జీవించడమే కష్టం, దేవుని బిడ్డగా జీవించడమే కష్టం. అంటే ప్రథమము ఒక దేవుని నమ్మిన బిడ్డకి ప్రాథమికంగా కావలసిన ఓ లక్షణమా అంటామా, లేకపోతే ఓ హ్యాబిట్ అంటామా, అది ఒక విశ్వాసము. ఏ విశ్వాసం? దేవుని యందు విశ్వాసము, నమ్మకము. ఎప్పుడైతే ఒక మనిషి పట్ల మన నమ్మకం ఉంటుందో ఆ వ్యక్తి చెప్పే పని మనం తప్పకుండా చేస్తాం ప్రియులారా. నమ్మకం లేనప్పుడు అబ్బాయి ఆయన అంతేలే చెప్తా ఉంటాడు, నాకు ఏదైనా కష్టం వస్తే నా వైపు కూడా చూడని చెప్పి పని మనం చేయలేం. మరి లోకంలో ఉన్న వ్యక్తుల పట్ల నీకు నమ్మకం ఉంటేనే పని చేస్తాం. మరి ఆ దేవదేవుడైన యేసు క్రీస్తు యొక్క ఆ ప్రభు పైన నీకు నమ్మకం లేకపోతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఎట్లా ఉంటావు? ఆ దేవుడు చెప్పిన కార్యాలను ఏ విధంగా నెరవేరుస్తావు? ఆ విశ్వాస జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్తావు? ఈ లోకాన్ని విశ్వాసం అనే డాలు, ఈ డాలు ఉంటే కదా అంబులు, సాతాను అనేక అంబులు వేస్తుంది, అనేక బాణాలు. ఈ విశ్వాసం అనే డాలు చేతిలో లేకుండా నువ్వు సైనికుడిగా ఎట్ట మారుతావు? సాతాను చేతిలో చాలాసార్లు చచ్చిపోయావుగా, చాలాసార్లు అనేక రకాలైన బాణాలు వేస్తాడు సాతాను. ఆశల బాణాలు, కోరికల బాణాలు, నేత్రాశ, శరీరాశ, జీవముడము అనే బాణాలు. వాటిలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క బాణం బహు పొదునుగా ఉంటుంది. ఆ బాణం వచ్చిందా, ఫెల్ డౌన్, యు ఆర్ ఫెల్ డౌన్, నువ్వు పడిపోతావు అంతే. నువ్వు విశ్వాసంలో నిలబడలేవు, నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు, నువ్వు దేవునితో నడవలేవు. దేవునితో నడుస్తూనే ఉన్నట్టు ఉంటావు, కానీ చేసేవన్నీ వాడి పనులే. లోకానికేమో విశ్వాసవి, లోపలేమో అవిశ్వాసి. ఏమండి? లోకానికేమో విశ్వాసివి, లోపలేమో అవిశ్వాసివి. అంటే అనగా దేవునికేమో అవిశ్వాసివి. నువ్వు ఎవరికి విశ్వాసం అంటే సాతాను గాడికి విశ్వాసం. లోబడిపోతావు. కారణం డాలు, విశ్వాసం అనే డాలు నీ చేతిలో కరెక్ట్గా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకం ఉంచాలి. మనం చాలాసార్లు నమ్మకం ఉంచుతాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు దేవుని యందును మోషే యందును నమ్మకం ఉంచారు. నువ్వు కూడా నీ యొక్క దైవజనుడందును నీ దేవుని యందును విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. చాలాసార్లు నమ్మకం ఉంచుతావు, మళ్ళా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటావు. స్థిరత్వంగా ఉండదు నీ నమ్మకం, స్థిరత్వంగా ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనకు కావాల్సింది విశ్వాసం అనే డాలు. అనేక మార్లు మనం అవిశ్వాసులుగా మారిపోతూ ఉన్నాం. సాతాను గాడు బాణాలకు మనం పడిపోతూ ఉన్నాం. వాడు వేసే బాణాలు అట్టెట్టాటివి కావు. వాటిని వివరించడానికి ఇది సమయం కాదు. కానీ మనకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకొని భయముతో వణుకుతో కాపాడుకుంటూ ఆ దేవుని వైపు చూస్తూ కొనసాగుదము గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం ఇటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి,
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృపాక్షేమములే ఈ దినమెల్లా మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా.